తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. బీఆర్ఎస్ పార్టీని ఎంతో గట్టిగా దెబ్బకొట్టినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో కూడా ఇప్పుడు ఏపీలో చాలా కీలకంగా మారింది. ముగ్గురిలో ఎవరు సీఎం? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అలాగే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి విరక్తి ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుంది అంటున్నారు. అటువంటి తరుణంలో జనసేన ఇప్పుడు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సీఎం సీటుకు ఎవరొస్తారు? ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చాలా ఆసక్తిగా మారిపోతోంది. కాబోయేటువంటి సీఎం ఎవరు అనేది అప్పుడే తాజా సర్వేలు కూడా రిపోర్ట్లు వెల్లడిస్తోంది. తెలంగాణలో కాంగ్రెసే గెలుస్తుందని సర్వేలు చెప్పినటువంటి రిపోర్ట్ ఖచ్చితంగా ఓకే అయిపోయి ఖచ్చితంగా మనం ఊహించినటువంటి మార్పే జరిగింది. తెలంగాణలో ఎప్పటికీ కూడా కేసీఆర్కి తిరుగులేదనుకున్న వాళ్ళు ఆయన కింద పడ్డం చూసి ఇప్పుడు సర్వే రిపోర్ట్లనే నమ్ముకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల కోలాహలం ఏపీలో మొదలవబోతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం పార్టీ పరంగా మార్పులు గీర్పులు చేస్తున్నారు. ఇన్ఛార్జెస్ ని మారుస్తున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామనే సంకేతాన్ని అప్పుడే మొదలు పెట్టేశారు. మహిళా యువజన విభాగాల్లో కీలక మార్పులు చేశారు. ఈ రెండు విభాగాల్లో కొత్త కమిటీని నియమించారు. గెలుపే లక్ష్యంగా పావులు కలుపుతున్నారు వైఎస్ జగన్. ఈ పరిస్థితుల్లో ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఇటీవల ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించారు ఒక ప్రముఖ దినపత్రిక. దీనికి సంబంధించిన నివేదికని విడుదల చేసింది. సమీపిస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన ఈ రిపోర్ట్లో లోక్సభ ఎన్నికలు జరిగితే అనే అంశం మీద ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. సామాజిక వర్గాల వయస్సు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళ, వయోధిక వృద్ధులు అన్ని కేటగిరీల నుంచి ఒపీనియన్ తీసుకున్నారు. దీని ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్రంలో అన్ని పార్టీలు స్థానాలు కూడా అధికార వైఎస్ఆర్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పారేస్తుంది. 24 లేదా 25 పార్టీ సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి లోక్సభ స్థానాలు దాదాపుగా 0. గెలవడం అంటూ జరిగితే ఒక్క లోక్సభ సీటు మాత్రమే వస్తుంది. జనసేన, బీజేపీ ఖాతాలు కూడా తెరవలేదు. ఓట్లను పరిగణలోకి తీసుకుంటే ఫ్యాన్ ప్రపంచనాన్ని సృష్టిస్తుంది. 50% ఓట్లు కొల్లగొడుతుంది. ఇది 2019లో వైసీపీకి పోలైన ఓట్ల శాతం కంటే అధికం. తెలుగుదేశం పార్టీకి 37, జనసేనకి 10% ఓట్లు పడొచ్చు. బీజేపీకి దక్కే ఓట్ల శాతం 1గా తేల్చేసింది. లోక్సభ సీట్లలో సాధించే విజయాన్ని అసెంబ్లీకి అన్వయించుకుంటే ఇక్కడ కూడా వైసీపీకి ఎదురుండదు. ఒక్కడ కూడా క్లీన్ స్వీప్ నమోదవుతుంది. ఒక్కో లోక్సభ పరిధిలో సగటున 7 అసెంబ్లీ స్థానాలు వైసీపీ తీసుకుంటే 151 కంటే ఎక్కువ సీట్లే వస్తాయి. 168 వరకు స్థానాల్లో విజయదుందుబి మోగించగలుగుతుందట వైసీపీ. సర్వే ఎక్కడ చేస్తున్నారు, ఏం జరుగుతోంది అనేది చూస్తుంటే వైసీపీ గెలుస్తుంది అంటూ చెప్తూ ఉన్నారు. వైసీపీ గెలిస్తే ఇప్పుడున్న ప్రజా వ్యతిరేకత అంతా ఎవరి వైపు? అంటే సర్వేలను కూడా కొనేస్తున్నారా? అంటే జనాలకు నానుడుంది, వాళ్ళు గెలుస్తారంటే వాళ్ళే గెలుస్తారని ఓట్ల టైంలో కూడా మన ఓటు వేస్ట్గా కాకుండా ఉండడం ఇష్టం లేక వాళ్ళకే ఓటేసేస్తారు. ఈ నేపథ్యంలో ఇదే మన బిగ్ బాస్ షోనా? ఆడు గెలిస్తే మనకేమొస్తుందిలే అనుకోవడానికి 5 ఏళ్లు మనం పరిపాలించేటువంటి నాయకుడిని ఎన్నుకోబోతున్నాం కాబట్టి ఆలోచించి మీ ఓటుని వినియోగించుకోవాలని సమర్థవంతమైన నాయకులు కోరుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుడి వల్ల మనకు ఏమీ ఒరగలేదు కాబట్టి వచ్చే అధికారాన్ని మనకేమైనా చేయాలని ఆశిస్తే కనుక మార్పు మంచిదే అంటున్నారు అనలిస్టులు.